54,000 కోట్లు అప్పు తెచ్చినాం. మా దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయి. ఈ నెల 28 నుంచి రైతు కూలీలకు 12,000 సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఏదో ఉంటుంది. ఉన్నవ్వ పెట్టనీయదట, లేనవ్వ అడక తిననీయదట, గట్లున్నది వీళ్ళ కథ. వీళ్ళు చేసేది లేదు, ఏం చేసేది లేదు. అరే ఎంత దారుణమైన విషయం అండి ఇది. రైతులకు సంబంధించి రుణమాఫీ చేయరు, వాళ్ళకు రైతు బంధు ఇయ్యరు, రైతు భరోసా ఇయ్యరు, మళ్ళీ రైతు కూలీలకంటే 12,000 ఇస్తారట. అరే ఉన్నాయి చక్కగా ఒక్కొక్కటి నెరవేరుతుర్రా నాయన అంటే అది చేసేది లేదు. కానీ అన్నీ ఏంది అంటే అక్కర్రాని ముచ్చట్లు చెప్తారు వీళ్ళు. 54,000 కోట్లు మాత్రమే మేము అప్పు తెచ్చినామని చేస్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం 21,000 కోట్ల రుణమాఫీ చేసినామని, 6 గ్యారంటీలలో నిరుపేద కూలీలకు 12,000 ఇస్తామని మనోడు స్టేట్మెంట్ ఇచ్చిండు. మొదటి విడత 6,000 రూపాయలు ఇస్తామని, తర్వాత సంక్రాంతి నుంచి రైతులకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామని చెప్పి అది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇచ్చేటోళ్ళు అయితే ఎప్పుడూ ఇచ్చేటోళ్ళు, మీరు ఇప్పటి వరకు ఇయ్యలేదంటేనే అర్థమవుతుంది. 54,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరట. ఏ యూనివర్సిటీకి ఇచ్చినవు సారు, ఏ బడిగా ఇచ్చినవు సారు, ఏ దవాఖానాగా ఇచ్చినవు సారు, ఏ బిల్డింగులుగా ఇచ్చినవు సారు, ఏ రోడ్లు వేసినావు ఈ 54,000 కోట్లతో చెప్పు జరా. ఏం చేసినావు ఈ పైసలతోని ఒకసారి చెప్పరాదే. ఈ పైసలతోని ఏం చేసినావు? ఏం చేయరు, ఏం చెప్పరు వీళ్ళు. వీళ్ళు ఎందుకు చెప్తారండి? ఒకసారి ఇక్కడ చూడురి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. దొడ్డి కొమరయ్య అంటే అందరికీ తెలుసు. దొడ్డి కొమరయ్యకు అవమానం జరిగింది. కురుమ భవన్ ప్రారంభోత్సవానికి కుటుంబ సభ్యులను పిలువని ప్రభుత్వం తూతూ మంత్రంగా నివాళులు, వారసులకు ఘోర అవమానం. కురుమ పెద్దలను ఎందుకు పట్టించుకోలే, పిలవద్దని ప్రభుత్వ పెద్దలే ఆదేశించారా? దొడ్డి కొమరయ్య వారసులు ప్రపంచానికి తెలియవద్దనే సర్కారు భావిస్తున్నదా? పబ్లిసిటీ ఏది చేసుకోవడానికి ఆగమేఘాల మీద భవనాన్ని ప్రారంభించారా? కార్యక్రమానికి మమ్మల్ని పిలువలే. దొడ్డి కొమరయ్య మనవడు, ఈ నేల కోసం మా కుటుంబంలో 3 కోల్పోయాం, అయినా కనీస గౌరవం కూడా ఇవ్వరా అంటూ కూడా మండిపడ్డారు. ఏంది దొడ్డి కొమరయ్య కుటుంబాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్రంగా అవమానించింది. ఏంది దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించింది. తమను కూడా పట్టించుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో శనివారం దొడ్డి కొమరయ్య కురుమ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దొడ్డి కొమరయ్య గురించి గొప్పగా ఉపన్యాసం ఇచ్చారు, కురుమలను ఆకాశం ఎత్తారు. కానీ ఈ కార్యక్రమానికి దొడ్డి కొమరయ్య కుటుంబ సభ్యులను వాళ్ళ వారసులను ఎందుకు పిలవలేదు అనేది ప్రశ్న ఇక్కడ. ఒకసారి చూడుర్రి, వాళ్ళ మనవడు దొడ్డి చంద్రం ఏమంటున్నాడో చూడుర్రి. దొడ్డి కొమరయ్య కురుమ భవన్ ప్రారంభోత్సవానికి తమ కుటుంబానికి ఆహ్వానం రాకపోవడం తమకు జరిగిన అవమానం కంటే కూడా దొడ్డి కొమరయ్యనే ఘోరంగా అవమానించినట్లుగా కూడా తాము భావిస్తున్నామని ఆయన మనవడు దొడ్డి చంద్రం ఆవేదన వ్యక్తం చేస్తారు. అతిపెద్ద భవన్ కార్యక్రమంలో తమ కుటుంబానికి ఆహ్వానం ఉంటుందని అనుకున్నామని, కానీ రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో జరిగిన శనివారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మధ్యాహ్నం ఓ నాయకుడు ఫోన్ చేసి చెప్పారని, తమకు ఆహ్వానం రాకపోవడంపై అప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైందని, అందుకే నాయకులు ఫోన్ చేసి ఉంటారని, తమ కుటుంబానికి ఇన్విటేషన్ ఇవ్వకపోవడానికి కురుమ పెద్దలు ఏవైనా కారణాలు ఉండొచ్చని, కానీ ఆ విషయంలో తమకు ఎలాంటి బాధ లేదన్నారు. ఇలాంటి అవమానాలు దొడ్డి కొమరయ్య చనిపోయిన దగ్గర నుంచే తమకు అలవాటుగా మారిపోయాయన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తమ ఒక కుటుంబం నుంచే 3 కోల్పోయామని, ఇంకేం కోల్పోవాలని నిలదీశారు. సర్వం కోల్పోయామన్నారు. అయినా తమ తాత కార్యక్రమాన్ని దగ్గరుండి చూడాలనే కోరిక కూడా ఉంటుందని, తమకు ఆహ్వానం కూడా లేకుండా కుట్రలు చేస్తే ఎట్లా అని ఆవేదన వ్యక్తం చేస్తుండు దొడ్డి చంద్రం. అంటే దొడ్డి చంద్రానికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఘోరంగా ఎంత దారుణంగా కూడా అవమానిస్తున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి.